ఏపీ సీఎం చంద్రబాబు క్రికెట్ చోరీపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పరిశ్రమలకు వైసీపీ వ్యతిరేకం కాదని, సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి భూములు గూగుల్ సంస్థకు కేటాయించడంపై కేకే రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. గూగుల్కు వేరే చోట భూములు ఇవ్వచ్చు కదా, దేవస్థానం భూములే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. భూముల కేటాయింపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కేకే రాజు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. భాగ్యశ్రీ ఏదైతే మనకి ప్రధానంగా విశాఖపట్నం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అయితే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఐటీ సెక్టర్ మొత్తంతో పాటు ఆర్థిక రాజధానిగా అయితే విశాఖను అలానే ఉమ్మడి విశాఖ జిల్లా ఏదైతే ఉందో అనకాపల్లి పాడేరు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే ప్రధానంగా వీళ్ళు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నామని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఏ నూతన పరిశ్రమలన్నీ ప్రారంభిస్తుందో ఆ పరిశ్రమలన్నిటికీ కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న రెన్యూకి సంబంధించి 42,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ యొక్క ధనాన్ని అంతా కూడా పెట్టుబడి రూపంతో విశాఖ అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందే విధంగా చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయడం చంద్రబాబు నాయుడు అందుకు అనుకుంటా అంటే అన్ని విధాలుగా కూడా నిన్న ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఆ యొక్క ఎంఓఈలన్నీ కూడాను రెన్యూతో పూర్తిగా 2020 సంవత్సరంలో ఏదైతే G20 సదస్సులు 2023 సంవత్సరంలో G20 సదస్సులను అయితే విశాఖ కేంద్రంగా నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం దాని ఎంఓఈల కారణంగానే ఈ యొక్క ప్రభుత్వంకి ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే పరిస్థితులు వస్తున్నాయి ఆ పరిస్థితులు రావడానికి అన్నిటికీ గల కారణం కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వమే కానీ దీనికి ప్రధాన మూలం ఏదైతే ఉందో దానికి సంబంధించి డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ రేపు 28వ తారీఖున అయితే విశాఖ నగరంలో భూమి పూజ చేయడానికి గూగుల్ సిఇఓస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలానే శాఖ మంత్రి పూర్తిగా ఎక్కడికక్కడ అన్నింటిని ఐటీ శాఖ మంత్రి మన లోకేష్ బాబుతో పాటు వీళ్ళంతా కూడా ముందుకు వస్తారనే విషయాన్ని కూడా ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి. డేటా సెంటర్ ని గతంలో మేము అదానీ డేటా సెంటర్ గా అయితే తీసుకొచ్చి అసలు ఆ డేటా సెంటర్ అనే కాన్సెప్ట్ నే విశాఖ నగరం వైపు తీసుకొచ్చి ప్రధానమైన పూర్తి బాధ్యతలు అయితే తీసుకొచ్చాము. ఆ సమయంలో కాపులపాడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కాపులపాడ ప్రాంతంలో మొత్తం సీవేస్ దగ్గరలో ఆ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం తప్ప ఏది కూడా ఏపీఐఏసీసీ భూములు కాకుండా ప్రజల దగ్గర నుండి కానీ దేవస్థానం భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అటువంటివి ఏమి ఇచ్చి ప్రజలకు ఇబ్బంది పడే విధంగా లేదనే విషయాన్ని కూడా ప్రస్తుతం కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. వైసీపీ నాయకులు కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా క్రెడిట్ చోరీ అనే కాన్సెప్ట్ తో విశాఖలో పూర్తిగా ఈ యొక్క అభివృద్ధి మొత్తాన్ని కూడా ఏదైతే అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికైతే విశాఖ అభివృద్ధి చెందుతూ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ ఏదైతే పథకాలన్నింటితో పాటు ఈ యొక్క నూతన పరిశ్రమలు కానీ లోపల ఇక్కడ ఏవైతే రోడ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా నువ్వంటే నువ్వు నేనంటే నేను అనేది చేశామనే విషయంలో చెప్పుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. కానీ వైసీపీ అంతా కూడా క్రెడిట్ చోరీ అని చెప్తున్నారు. అలానే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న చేసిన హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ వేరే రకంగా ఉంటాయనే విధంగా అయితే నిన్న అతను చేసిన హాట్ కామెంట్స్ అయితే పూర్తి స్థాయిలో రాజకీయంగా విశాఖ నగరం అంతా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క తర్లువాడలో రేపు 28వ తారీఖున జరగబోయే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఆ గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి ఏర్పాట్లు చేయడానికి సిపిఐ సిపిఎం వామపక్షాలతో పాటు వైసీపీ సైతం కూడా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన భూములు సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు కావచ్చు అలానే రైతులకు సంబంధించిన భూములు కావచ్చు అన్యక్రాంతం చేసుకొని లాక్కుంటున్నారనే విషయంతో అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు 28వ తారీఖున జరగబోయే భూమి పూజని అడ్డుకుంటామని చెప్పేసి అయితే తుర్లవాడ సంబంధించిన ప్రజలు అలానే వామపక్ష పార్టీలు అయితే ప్రస్తుతం అయితే వాటి కోసం వాళ్ళు నిరసన కార్యక్రమాలను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఇవన్నీ ఒకటైతే పూర్తిగా వైసీపీ టీడీపీకి సంబంధించి పూర్తిగా కూటమి ప్రభుత్వంకి అలానే వైసీపీకి పూర్తిగా ఒక వార్ అయితే నడుస్తుంది. విశాఖ నగర అభివృద్ధి ఒకటైతే అభివృద్ధి చేస్తామని చెప్పేసి శంకుస్థాపనలు కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు భూమి పూజ కావచ్చు ఈ పూజలకి కూడా క్రెడిట్ చోరీ అనే పేరు మీద నువ్వు నా క్రెడిట్ చోరీ చేశావు నేను నీ క్రెడిట్ చోరీ చేశాను అనే విధంగా అయితే రెండు పార్టీల మధ్య కూడా పూర్తిగా నడుస్తున్న పరిస్థితిని. అలానే ప్రధానంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు అయితే దానికి సంబంధించి భూమి పూజ శంకుస్థాపన చేశామని అదే హయాంలో పూర్తిగా
పూర్తి చేయాల్సిన పూర్తి బాధ్యత ఉన్న సమయంలో మేము పదవి పోయిన తర్వాత మళ్ళా మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే దాన్ని చెక్కబెట్టి పూర్తి చేసి 100% పూర్తి చేసి దాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైసీపీ దానికి ఘాటుగా విమర్శిస్తూ కూడా దీనికి సంబంధించి మేమే అసలు మీరు వచ్చేటప్పటికి ల్యాండ్ పీపుల్ రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం సైతం కూడా ఇవ్వలేదు, వాటన్నింటిని కూడా మేమే తీసుకొచ్చి దాన్ని 80% పనులు మేర అయితే పూర్తి చేశామని, మీరు వచ్చిన తర్వాత 10 నుండి 11% పనులే ఇప్పటికి పూర్తయ్యాయని, ఇప్పటికి ఇంకా 9% పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి మేము మాత్రమే ఈ యొక్క భోగపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జిఎంఆర్ సంస్థతో కలిపి మేమే చేశామని చెప్పేసి ఇలా ఇరు పక్షాల వైపు కూడాను ఇరు వర్గాలుగా మారిపోయి ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా క్రెడిట్ చోరీ అని చెప్పుకుంటూ ఏదైతే ఈ భూములు కానీ పరిశ్రమలు కానీ రోడ్లు కానీ వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఈ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందా లేదనైతే చూడొచ్చు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో భారీ ఎత్తున అయితే మొత్తం మొన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంగా తీసుకొచ్చే స్టీల్ ప్లాంట్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతో పాటు ప్రధానంగా నిన్న తీసుకుంటే రెన్యూ సోలార్ ప్లాంట్ 6.5 జిగావాట్ కు సంబంధించి ఆ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ తో పాటు ఈ అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా విశాఖ నగరంతో పాటు అనకాపల్లి జిల్లా కూడా మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని హైదరాబాద్ సంబంధించి ఏదైతే ఉందో అలానే రంగారెడ్డి ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందుకు ధీటుగా అయితే విశాఖ నగరంతో పాటు అసలు అనకాపల్లి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇవన్నీ ఒకటైతే వీటితో పాటు ప్రధానంగా 2 వర్గాల మధ్య జరుగుతున్న ఈ యొక్క మాటల యుద్ధంతో అయితే విశాఖ నగరంలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.